గత కొన్ని వీడియోల నుంచి మనం బయాలజీ ప్రాక్టీస్ పేపర్ను మా ఛానల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. సో ఈ ప్రాక్టీస్ పేపర్ను స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు: న్యూరాన్లు, వాయుగుణులు, ట్రాకియాలు, నెఫ్రాన్లు. ఆన్సర్ 4 నెఫ్రాన్లు. మూత్రము ఏర్పడే భాగం: బౌమాన్ గుళిక, హెన్లీ శిక్యం, సమీపస్థ సంవళిత నాళం, దూరస్థ సంవళిత నాళం. ఆన్సర్ 1 బౌమన్ గుళిక. అతిమూత్ర వ్యాధికి కారణమైన హార్మోన్: ఇన్సులిన్, వాసోప్రెస్సిన్, గ్లూకాగాన్, ఆక్సిటోసిన్. ఆన్సర్ 3 గ్లూకాగాన్. మానవునిలో విసర్జక అవయవం కానిది: కాలేయం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. ఆన్సర్ 3 చిన్న ప్రేగు. మూత్రము లేత పసుపు రంగులో ఉండుటకు కారణం: బైలురుబిన్, బైలువర్దిన్, యురోక్రోమ్ అన్నీయు. ఆన్సర్ 3 యురోక్రోమ్. అత్యంత విష ప్రభావం కలిగిన విసర్జక అవయవం: అమోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, యూరోక్రోమ్. ఆన్సర్ 1 అమోనియా. కృత్రిమ మూత్రపిండం: విలియం కోల్ఫ్. కిడ్నీ మార్పిడి ఎవరు? క్రిస్టియన్ బెర్నర్డ్, చార్లెస్ హఫ్నెగల్, ముర్రే స్టీనర్. ఆన్సర్ 2 చార్లెస్ హఫ్నెగల్. బౌమన్స్ గుళిక గోడలలో ఉండే కణాలు: సైటోబ్లాస్ట్లు, ఐడియోబ్లాస్ట్లు, పోడోసైట్లు అన్నీయు. ఆన్సర్ 3 పోడోసైట్లు. మూత్రం నిల్వ ఉండే భాగం: మూత్రాశయం, మూత్రనాళం, ప్రసేకం, మూత్రనాళిక. ఆన్సర్ 1 మూత్రాశయం. డయాలసిస్ దేని నివారణ కొరకు వాడుతారు? మూత్రపిండాల క్షీణత, గుండె బలహీనత, మెదడు వ్యాధి, పైవేవి కావు. ఆన్సర్ 1 మూత్రపిండాల క్షీణత. మానవుడు రోజుకు విసర్జించే మూత్ర పరిమాణం: 1.3 లీటర్ల నుంచి 1.4 లీటర్స్, 1.6 లీటర్స్ నుంచి 1.8 లీటర్స్, 1.7 లీటర్స్ నుంచి 1.9 లీటర్స్, 10 లీటర్స్. ఆన్సర్ 2 1.6 నుంచి 1.8 లీటర్స్. మూత్రంలో నీటి శాతం: 86%, 76%, 96%, 66%. ఆన్సర్ 3 96%. క్రింది వానిని జతపరచుము: ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం, పెద్ద ప్రేగు, లవణాలు, కాల్షియం, మెగ్నీషియం, పైత్యరస వ్యర్థాలు, సెబం, నీటి ఆవిరి, ఆక్సిజన్. ఆన్సర్ 2 ఊపిరితిత్తులు, నీటి ఆవిరి, చర్మం, సెబం, కాలేయం, పైత్యరస వ్యర్థాలు, పెద్ద ప్రేగు,
లవణాలు, కాల్షియం, మెగ్నీషియం. మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఏమంటారు? ఆర్ఎస్డిఈ, ఈఎస్ఆర్డి, ఎస్డిఈఆర్, డిఈఎస్ఆర్. 2 ఈఎస్ఆర్డి. యురేమియా వ్యాధి లక్షణం కానిది: నీరసం, అలసట, మెదడు వాపు, కాళ్ళు చేతులు ఉబ్బుట. ఆన్సర్ 3 మెదడు వాపు. యూరియా తయారయ్యే భాగం: కాలేయం, క్లోమం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు. ఆన్సర్ 1 కాలేయం. యూరియా తయారయ్యే భాగం కాలేయం. మూత్రం ఏర్పడే విధానంలో దశలు వరుస క్రమము: గుచ్చగలనం, నాళికా స్రవము, వర్ణాత్మక పునఃశోషణం, అధిక గాఢత గల మూత్రం ఏర్పడుట. 2 గుచ్చగాలనం, అధిక గాఢత గల మూత్రము, నాళికా స్రవము, వర్ణాత్మక పునఃశోషణం. గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రవము, అధిక గాఢత గల మూత్రము. నాళికా స్రవము, గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, అధిక గాఢత గల మూత్రము. ఆన్సర్ 3 గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణము, నాళికా స్రవము, అధిక గాఢత గల మూత్రము. సో ఇవి కొన్ని ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ ఈ వీడియోలో ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ను తప్పకుండా మీకు అందిస్తాను. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు. ఆ విధంగా చేయడం ద్వారా ఇంకొన్ని ప్రాక్టీస్ వీడియోలు మీ ముందుకు నేను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది.